చక్కని మాటలు చూపిస్తాను. మరి నేను ప్రభువులోకి ఎలాగొచ్చాను అది కూడా చెప్పి ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. నిజంగా చాలా సభలకు వెళ్తున్నాను నేను. ఎక్కడ భోజనాలు లేవు, మాకు మట్టికే పెడుతున్నారు. తెలిసి మీకు అర్థమవుతుందా? ఎక్కడ సభల్లో మీటింగ్లో ఏడతలేదు, కానీ మీ అయ్యగారు ఏ ఏర్పాటు చేశారు? బాబా భోజనానికి ఎవరైనా ఇచ్చారా? ఎవరో ఇంటికి ఇస్తారు. మీరు కఠినమైపోయి అలా ఉండకూడదు. మీరు కూడా ఈ సభలో నా వంతు కూడా ఉండాలని మీరు కూడా ఏం చేయాలి? సహాయపడాలి. ఓకే, స్తోత్రం. అందులోకి వెళ్తున్నారంటే చాలామంది. అవునా? ఎందుకు వెళ్తున్నారు? సామాను పెట్టుకుంటాగా తెచ్చా అంతమానం అందులోకి వెళ్తున్నారు ఏంటి అనుకున్నాను. ఓకే, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెచ్చుకున్నారమ్మా? పైకి బాగా ఇంకా బాగా అంటే అంటావా? ఆవిడేంటి పాపం కొత్త బైబిల్లో ఉంది. ఓకే, బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం 50 అధ్యాయము 33 అధ్యాయము 6వ వచనమేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చదవండి ఒకసారి. నియమింపబడినది రక్షణ బాహుల్యము. అది అలా ఉంచండి. ఇప్పుడు 50 అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథం 50 అధ్యాయము 10వ వచనం. నీదేది బైబిల్ అమ్మా? మీదేది? ఇద్దరు ఒకటేనా? మంచి పని చేశారు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుడు మాట వినువాడు ఎవడు? హల్లెలూయా చెప్పాలి. నేను చెప్తాను, అందరు చెప్పండి. అమ్మా చెప్తారా? ఎలా చెప్తారు చూస్తాను. నీలో కాదు, మీ అది మీలో యెహోవాకు భయపడి తన సేవకుడు మాట వినువాడు ఎవడు? చాలు. ఒకటి, దేవునికి భయపడాలి. 2, సేవకుడు మాట వినాలి. 1, ఎవరికి భయపడాలి? చెప్పాలి. రేపు పిల్లలందరూ ఇలా వచ్చారా? ఇలా వచ్చాడు, కూర్చున్నవాడు మంచి పిల్లలు. చెప్పు అలా వేసుకురాకూడదు నాన్న. వేసి కూర్చుండాలి, లైన్గా కూర్చోండి. మంచి పిల్లలు మీరు. సండే స్కూల్ నడుస్తుందా యాకోబాయ్ గారు? కుదురు కూర్చోండి. కూర్చోపోయారనుకో ఈపు చెప్పండి, సాగు కాదు, పేలిపోద్ది. ఇష్టానుసారంగా మాట్లాడకుండా కూర్చోండి అంతే. స్తోత్రం చెప్పండి. చెప్పాలి. 1, దేవునికి భయపడాలి. 2, సేవకుడు మాట వినాలి. రేపు బాబు మీరు మాట్లాడుకోండి. అమ్మ చెప్పండి మళ్ళీ. 1, ఎవరికి భయపడాలి? 2, ఎవరి మాట వినాలి? ఈ 2 ఈ వాక్యాలు మీ గురించే వచ్చినాయి. నేను బైబిల్ చూడను, చదువుతాను కానీ బైబిల్ చూసి చెప్పను. నేను ఇక్కడ ఏది కావాలో ప్రభువుని అడుగుతాను,
ఆ ప్రభు నాకు బయలుపరుస్తాడు. ఇక్కడ ఎక్కడైనా సరే ప్రభు ఆ ఊరు వెళ్తున్నాను, ఆ ఊరు వెళ్ళేటప్పుడు మరి ఏ వాక్యం చెప్పమంటావు ప్రభు అంటే ముందుగా దేవుడు నాకు బయలుపరుస్తాడు. ఆయన ఓ మాట చెప్పనా, ఇక్కడ 6 సంతానం లేని వారు ఉన్నారు. ఇక్కడ ఎవరు లేనివారు ఉన్నారు? ఒకసారి లేచి నిలబడండి. 1 2 3 4 5 6 చెప్పండి. గట్టిగా ఇలా 2 6 ఇలా రెండోసారి. ఒకటి 2 3 4 5 ఇంకొక ఆవిడేదే. వెరీ గుడ్. చూసావా, ఈ స్థలంలో దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. ఇక్కడ సంచారం చేస్తుంది కాబట్టి దేవుడు బయలుపరిచాడు. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్ముతున్నావు? ఈ స్థలం ఎటువంటి అనుకుంటున్నా, ఇక్కడ ఈ స్థలానికి వచ్చినోడు కార్యాలు పొందుకుని వెళ్తాడండి. చప్పట్లు కొట్టుండి గట్టిగా. వాళ్ళ గురించి నాకేం తెలిసాడు బాబా. నేను ఎక్కడ వచ్చానంటే అయ్యగారి అగమ్మ గారే ఏమండే ఏరియా ఫస్ట్ డే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను మీకోసం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి వందనాలు. ఈ సమయమును 6 మీరు జీవించారు. ఈ 6 మూయబడిన గర్భాలు యేసు నామములో, ఓ నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే దేవుడు గాక, నీ శక్తి నీ మహిమ తాగుడు గాక. ఈ సంవత్సరములో ప్రభువా వారి జీవితాన్ని కార్యాలు జరిగించారు. మరలా ఇదే నెలలో ఇదే తారీఖున ప్రభువా వారి గర్భాలునని మీరు తెరవబడుచును గాక. యేసు నామములో అడుగుతున్నా తండ్రి. నేను కూర్చోండి రా అమ్మా. నేను ల్యాబ్లో ప్రార్థన చేస్తాను మీకు అందరి కోసం, మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. నేను చాలామంది భర్త భార్య సమాధానం లేని ఉన్నారు. ఇక్కడ అప్పులతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, పెళ్ళయి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుసు నాకు, మాట్లాడగా కానీ లేపేయగలను. అందరి ముందు సిగ్గుపడతారు కాబట్టి నేనే ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆవిడ ఎవరండి? ఎవడే అమ్మా కూర్చో, అమ్మా కూర్చో. సప్లై చేస్తున్నావా? వాక్యం సప్లై తర్వాత చేస్తా కానీ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దేవునికి భయపడుతున్నానన్న వాళ్ళు నిజంగా చేయొద్దండి. అబద్ధం ఆడకూడదు. నేనగసుకుంటే అతడు దేవుడు అబద్ధం ఆడవంటే. నేను అన్ని విషయంలో నేను దేవునికి భయపడుతున్నాను. నేను రక్షణ తీసుకున్న కాడి నుంచి, నేను బాప్తిసం తీసుకున్న కాడి నుంచి అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అన్ని విషయంలో ప్రభుకి భయపడుతున్నాను ఉన్నవాడు చేయొద్దండి. అబద్ధం వాడేవా నేనగసి కొట్టేస్తాడు దేవుడు. 2 నేనగసి కొట్టేస్తాడు ఆయన. ఎత్తు నేను భయపడుతున్నాను అన్నవాడు ఎత్తాడు. అబద్ధం వాడేవా దేవుడు తెలుసు నువ్వు అబద్ధం వాడుతున్నావు, నిజంగా చేస్తున్నావు దేవుడు తెలుస్తుంది. అబద్ధం వాడవా సహించడైనా యథార్థవంతుడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలేదు. ఎందుకంటే ఏమో ఎప్పుడైనా నేను దేవునికి చెప్పాలి భయపడలేదేమో అని మీరు భయపడి దేవునికి భయపడి ఎత్తలేదు మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి భయపడే వ్యక్తి రెండోది ఏం చేయాలంట? సేవకుడు మాట వినాలి. ఏం చేయాలి? చెప్పాలి. దేవునికి నిజంగా భయపడే వ్యక్తి అయితే, నిజంగా దేవునికి లోపడి వ్యక్తి అయితే ఖచ్చితంగా నువ్వు ఎవరు మాట వింటావు? చెప్పాలి. యాకోబయ్య గారి మాట వింటున్నారు మీరు? చెప్పండి. అబద్ధం ఆడకుండా మీరు చెప్పాను కదా. ఆ పిల్లలెవరా?
భాస్కర్ అదే ఈయన ఎర్మి గారు కూర్చోబెట్టాలా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయన కొండలు కూడా దూకేసేలా ఉన్నాడు. ఈయన నా మీద 2 జాలు ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 భయపడాలి, 2 అబద్ధం ఆడకుండా అయ్యగారు చెప్పిందల్లా నేను చేస్తున్నాను వాడు చేస్తాను. అబద్ధం ఆడకుండా నేరేసి కొట్టేస్తాడు దేవుడా. అదిగో చాలా మంది వెళ్తాను. ఇవన్నీ ఎవరి కోసం? మీకోసమేనమ్మా, మీకోసమే. ఆయన మాకాళ్ళు చూశారు ఎప్పుడన్నా మీరు? ఆయన మాకాళ్ళు చూసారా? కాయలు కాసిపోయినాయండి. సేవకుడు మోకాళ్ళు చూశారు మీరు? నేను చూడలేదు, తెలిసిపోయింది నాకు. ఏమయ్యా నాకు మోకాళ్ళు చూడమని చూపించావా? నా మోకాళ్ళు చూడండి అన్నావా? ఆయన మోకాళ్ళు అరిగిపోయినాయమ్మా, కందిపోయినాయి. ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం, మీ పాడి పంటల కోసం, మీకోసం రియల్గా పగలనగా చేతులెత్తి మీకోసం కన్నీరు కారుస్తున్నాడు అమ్మ సేవకుడు. నిజంగా నీతిమంతుడు ఆయన. ఆయన మ్యారేజ్ చేసుకోలేదు. ఆయన ఒక ఆవిడ అడిగింది నాకు, నన్ను పెళ్ళయింది నీకు అన్నాను. ఆవిడకి అంత డౌట్ హిందూ చేస్తున్నాను. అవ్వలేదమ్మా అన్నాను. ఎందుకు అవ్వలేదమ్మా? అది చేతం కాదు, మరి ఇది తీయాలా? అయ్యయ్య స్తోత్రం చెప్పండి అమ్మ. అందులోకి వెళ్ళిపోతుంది, ఇందులో వెళ్ళిపోతుంది. అవ్వలేదమ్మా అన్నాను. ఎందుకు చేసుకోలేదు అంది. అంటే నా సైజు పిల్లలు ఎవరు లేరమ్మా అన్నారు. ఆవిడ నేను అడిగాను, నా సైజు పిల్లలు మీ ఊర్లో ఉన్నారన్నాను. లేరు అసలు, ఇలాంటి మామూలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యాకోబయ్య గారు సమర్పించుకుని చేయకున్నాడు. ఎవరికి? స్తోత్రం చెప్పండి చూద్దాం. దేవునికి భయపడి వ్యక్తి ఏమయ్యాడో, సేవకుడి మాట విని ఏమయ్యాడో కొన్ని మాటలు చూపిస్తాను. తర్వాత సాక్ష్యంలోకి వెళదాం. చూద్దాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి చదువుకుందాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామని పిలిచి చిత్తము ప్రభువా అనును. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వటానికి నీవు వెలితీరేది కాబట్టి నువ్వు దేవునికి భయపడుచున్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే గట్టిగా చెప్పండి అమ్మా, అమ్మా చెప్పండి రా. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా నీ బిడ్డని ఏ హాని చెయ్యకు, ఎందుకంటే నీవు నాకు ఇవ్వటానికి అమ్మా చెప్పండి, నీవు నాకు ఇవ్వటానికి వెనుకాలేదు కాబట్టి నువ్వు ఎవరికి భయపడుతున్నావంటే దేవునికి భయపడుతున్నావు. స్తోత్రం చెప్పండి. స్వయంగా ఎవరు చెప్పారు మాట? ఎవరితో? అబ్రహాముతో అన్నాడండి. అబ్రహాములో ఏముంది తెలుసా? ఏ విషయాలు ఉన్నాయో తెలుసా? ఆయన ఇచ్చే గుణం ఉంది, కానీ వెనక తీసుకునే గుణం చెప్పు, గట్టిగా చెప్పండి. ఆయన భలే కాదు, దశమ భాగం కూడా ఇచ్చేవాడు, ప్రథమ ఫలం ఇచ్చేవాడు, అన్ని విషయములో దేవునికి భయపడేవాడు. స్తోత్రం చెప్పండి.
అమ్మా దక్షిణ భాగాలు ఇస్తున్నారా? అమ్మా తల్లి ఇస్తున్నారా లేదా? ఒక మాటతో పోతుంది కదా. ఎత్తున్నారా చెప్పండి. ఎత్తలేదు. అది కూడా తినేస్తున్నాం, ఇది తినేస్తున్నాం. మనిషివా? నేను అనలేదు ఆ మాట. నేను అనలేదు, మనిషిని అన్నాను కానీ రెండో మాట పూర్తి చేయలేదు కదా. మీరే అన్నారు కదా. అదే మరి ఉపమోహం వేసుకుని అది నీకేం వదిలేశాను ఆ మాట. నేనున్నానా? ప్రతి దాంట్లో నా ఆత్మీయ తండ్రికి దక్షిణ భాగం చేస్తాను నేను. మీ ఆత్మీయ తండ్రి ఎవరు? మరి ఇవ్వాలా వద్దా? ఏకమయ్యారన్నా. ఈ మాట మరి గట్టిగా వచ్చేద్ది. నువ్వు నేను ఒకలాగా ఉన్నావు. నేనే కంట్రోల్ వేయలేదు. అమ్మా ఈవిడెవరు ముసుకేసుకోండి తల మీద బుజ్జి మలుపులు ఎట్టారు చాలా మంది. వెళ్ళేటప్పుడు నాకు కూడా ఇవ్వండి అమ్మా. ఎన్నైనా కూడా వేస్తావు డబ్బులు ఎట్టి. స్తోత్రం. చుట్టాలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్తావా? ఏమా చెప్పండి. ఎలా వెళ్తావు అమ్మా? ఆవిడకి ఏం అవుతూ ఇచ్చారు చెప్పలేకపోతుందండి రా. వెళ్ళేటప్పుడు చుట్టాలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ పట్టుకెళ్తావు? అన్నం పట్టుకెళ్తావా? పాపం అన్నం లేదా పాపం. ఏ పట్టుకెళ్తావండి? పప్పులు, స్వీట్లు, హాట్లు, అట్టుపళ్ళు, దాసపళ్ళు, యాపిల్ పళ్ళు, దారం పళ్ళు ఇవన్నీ అట్టుకెళ్తావు. స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాకూడదండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని అబ్రహాము కొడుకుని ఇచ్చేసాడండి. కొడుకునే ఇచ్చేసాడు. ఎవరిని ఇచ్చేసాడండి? చెప్పాలి గట్టిగా. అందుకనే ఆ కింద వచ్చినంలో 17 వచ్చినంలో మాట ఉంటుంది. ఏమని? అబ్రహామా నీవు దేవునికి భయపడ్డావు కాబట్టి నేను ఈ రోజు నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ ప్రారంభంలోనే మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, మీ బిడ్డలు ఆశీర్వదించబడును గాక, మీ వ్యాపారాలు ఆశీర్వదించబడును గాక, మీ బిడ్డలు చదువులు ఆశీర్వదించబడును గాక, మీ ఉద్యోగం ఆశీర్వదించబడును గాక, మీ వ్యాపారాలు ఆశీర్వదించబడును గాక. ఈ రోజు నుంచి ప్రారంభించబడ్డాయి. ఏంటి చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఈ రాత్రి ఆశీర్వదించబోతున్నాను. అలా ఆశీర్వదించాలంటే నీవు కూడా ప్రతి విషయంలో దేవునికి భయపడాలి. అందుకనే అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే హల్లెలూయా. అందుకని భక్తుడు పాడాడు పాట. ఏమని? నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును. నీవు చేసి ఉపకారములకు నేనే చెల్లింతును. వేళాడలనా వేళాది వేళాడలనా వేళాది నీవు చేసిన నేనేమి తును. వేలాది నదులంత విస్తారతైన నీకిచ్చిన ఇలాగే చెప్పాను. ఏమని? ఒకడు ఉన్నాయా, ఇద్దరు ఉన్నాయా అన్నాను. అప్పుడు వెళ్ళిపోయారు. పాస్టర్ గారు, యాకోబయ్య గారు వారికి ముందే భోజనాలు అట్టండి. ఈరోజు అయిపోయింది కానీ వారికి ఏం చేయాలంటే ముందే భోజనం పెట్టేసి వారిని ఎంచండి. ఈ రోజు ఈ కథ ఇలా సరిపెట్టేసుకుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే మధ్యలో నాకు పాడితే అలవాటు. నాకు అన్నయ్య కూడా మధ్యలో పాడతారు తెలుసా? ఏమా మా అన్నయ్య గారు ఎంతమంది చేతులు ఎత్తండి.
ఆవిడ ఎత్తలేదేంటి తెల్దా ఉసూరు మన చూసినట్టు ఆయన స్తోత్రం. అన్నయ్య గారు నేను ఒకలాగా ఉన్నావు లేవా ఏమా అంటే సైజు తక్కువ అదేమో సైజు ఎక్కువ కానీ ప్లేసులు మట్టి మా రెండు. మొన్న ఒక ఆయన అన్నాడు మీ ఇద్దరు అన్నదమ్ములేగా ఉన్నారు. అవునయ్యా జోసెఫ్ కిషోర్ నేను మా ఇద్దరు అన్నదమ్ములేవా అన్నాం. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వేలాది నదులంతా విస్తార తైలం చాలునా, వేలాది నదులంతా నీకిచ్చిన ఓ గర్భ ఫలమైన నీకిచ్చిన ఎవరిని చేసాడు అబ్రహాం చెప్పండి అమ్మా. దేవా గర్భఫలం ఇచ్చినా నీకు చాలునా, వేలాది పొట్టేలు నీకు ఇచ్చిన చాలునా, ఏది ఇచ్చినా నీకు చాలనయ్యా. ఎత్తిగట్టి నీవు మమ్మల్ని దినదినము నువ్వు పోషిస్తున్నావు, దినదినము నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, దినదినము కనురెప్ప ముయ్యకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకేమిచ్చినా నీ రుణము చెప్పాలి. నీకేమిచ్చినా నీ రుణము నాయన. ఇశ్రాయేలు కాపాడువాడు చెప్పండి అమ్మా లోని పండుగ బుజ్జి. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుగోడు నిద్రపోడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. నిజంగా నిద్రపోతే ఏమవుతాం మనం? ఆయన నిద్రపోతే ఏమవుతాం మనం? చచ్చిపోతాం మనం. నీ కొరకు కునుకొను నిద్రపోడు, పగలు నిద్రడు, రాత్రి నిద్రడు, రేయింబగలుని కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు కాపాడువాడు. అమ్మా చెప్పండి, మనమందరూ ఎవరు? ఇశ్రాయేలు వారు, విశ్వాసులు మనము. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఊరికి ఎవరికి చెప్పండి. ఎవడు పడితే ఆడికి వచ్చేస్తా అనుకుంటున్నావా? ఎగేసుకుంటా దిగేసేస్తాకు వచ్చేస్తున్నాం. రావు. రావాలంటే ఒకటి చేయాలి, ప్రతి విషయములో దేవునికి. టీవీ చూస్తారా మీరు? ఎవరైనా టీవీ చూస్తారమ్మా? అబద్ధం ఆడకూడదా? అందరూ చూస్తారు ఇక్కడ, అవునా? అక్కడ చూసిన వాళ్ళు మధ్యలో టీవీలో ఒక ఆయన వస్తుంటాడు, బంగారు గుట్ట ఆయన. ఎంతమంది తెలుసు ఆయన? చెప్పండి పర్లేదు. అందరికి ఎక్కువ ఆడవులకే తిరుగుతాయి గొడవలు. ఎందుకంటే ఆయన ఏమమ్ముతాడు? ఆయన చెప్పాలి. బంగారం. ఆయన అంటాడు డబ్బులు ఊరికి ఎవరికి రావు. ఏమంటాడరా? డబ్బులు ఊరికి ఎవరికి. ఇది కూడా అంతే. ఆశీర్వాదాలు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఊరికినే ఎవరికి రావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఒక పని చేయాలి. పరిచర్యో ఇవ్వటమో పుడుతుమో ఏదో పని చేస్తే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, దేవుడు పని చేశాడు. ఎవరో అబ్రాహాము ఏ పని? కొడుకు ఇచ్చేసాడండి. ఏం చేశాడు? స్తోత్రం చెప్పండి. మా సంఘంలో కావడుంటుంది, చర్చి తుడుస్తుంది, అన్ని కడిగేస్తుంది, అన్ని పని చేస్తుంది. ఆవిడ చాలా పేద కుటుంబం. అలా పరిచయం చేస్తూ చేస్తూ అలాంటి వారిని దేవుడు ఊరికి వదిలేస్తాడా? చెప్పండి. వాళ్ళ అబ్బాయిలు అమెరికాలో ఉన్నాడండి. ఎవరు అబ్బాయిలు? దేవుని మందిరాన్ని తుడిసే అమ్మాయి. వాళ్ళ అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు తెలుసా? చెప్పు. తల్లి ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఎవరు పని చేస్తూ ఉంటే ఆశీర్వాదం వచ్చింది? నువ్వు కూడా ఏదో ఒక పని, దేవుని పని, నువ్వు పని, రైతుకి పనికి వెళ్తున్నావా లేదా? చెప్పండి. పని చేస్తేనే ఆయన గట్టులు కూర్చుంటే ఇస్తాడా? చెప్పండి. ఇదంటే దేవుని ఆశీర్వాదం.
నీకు నీ బిడ్డకి, నీకు నీ కొడుక్కి, నీకు నీ కూతురికి, నీకు నీ భర్తకి రావాలంటే ఏదో ఒక పని, దేవుని పని. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చును గాక. పని చేయవు, వస్తావు, చూస్తావు, పాటాడతావు, వాక్యం పెట్టావు, కూర్చుంటావు, విన్నావా, కూర్చున్నావా, వేసావా, వెళ్ళిపోయావా. తప్పు. ఎప్పుడైనా పురుషులు కానీ స్త్రీలు కానీ అయ్యగారు మందిరం అయిపోయిన తర్వాత అయ్యగారు ఏమైనా పని చేయాలా అని అడిగారు. ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యగారిని, ఆడోడు కానీ మగోడు కానీ అడిగారా? ఏనాడు అడిగారా? అందుకనే మీ జీవితాలు ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. మీరు ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో ఒక పని చేయాలి, దేవుని పని. స్తోత్రం చెప్పండి. ఆవిడ మరి దేవుని పని చేసింది కాబట్టి ఆ కొడుకు ఎక్కడ పెట్టాడు చెప్పండి. చూడగలవా అమెరికా? నువ్వు చూడగలవా? ఏమన్నా ఎక్కవా ఎక్కలేదు. ఎక్కాలంటే నువ్వు దేవుని పని. అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజునే ఊరి పేరు రాదులే, వెళ్ళాను అక్కడికి. పాస్టర్ రిసీవ్ చేసుకున్నారు నన్ను, ఒకరింటికి తీసుకెళ్ళారు. ఈ ఎండాకాలంలో అన్నారు ఏసీ కావాలయ్యా, మొహం మాడిపోతుంది, ఇటువరకు ఎరుపుగా ఉండేవాడిని, ఇప్పుడు ఎండ వల్ల చెప్పు మసిపోతున్నానయ్యా, కాబట్టి కాసేపు పడుకుంటాను ఏసీ రూమ్ ఎవరిదన్నా చూడన్నాను. అప్పుడు తీసుకెళ్ళారు. వాళ్ళ కోళ్ళు ఉంది అక్కడ, పాపం అంట్లతో ఉంటుంది కోళ్ళు. అమ్మా అత్తయ్య గారు ఎర్రా అన్నారు. బయటికి వెళ్ళారండి అంది. అత్తయ్య గారు చెప్పారు, పాస్టర్ గారు తీసుకొస్తాను. సరేలేండి అయ్యగారు నాకు చెప్పింది అత్తయ్య అని ఆ రూములో ఏసీ రూములో పెట్టారు. ఆయన వెళ్ళిపోయారు పాస్టర్ గారు. అప్పుడు ఈవిడ కోళ్ళ గారు వచ్చి టీ తాగుతారా అయ్యారు, పాలు తాగుతారా అయ్యారు, కాఫీ తాగుతారా అయ్యారు అని. అమ్మ నాకు ఏమొద్దమ్మా, తొలిపేసేసుకున్నాను. ఈలోగా ఆవిడ వచ్చేసిందండి. ఎవరో గట్టిగా అనండి అమ్మ. వచ్చింది. అత్తయ్య గారు పాస్టర్ గారు వచ్చారు. ఈరోజు వాకింగ్ చెప్పి ఆయన గదిలో పెట్టారు. తలుపు తట్టింది, తీశాను. వందనాలు అయ్యగారు అమ్మ. అయ్యగారు టీ తాగుతారా, పాలు తాగుతారా, కాఫీ తాగుతారా? అమ్మ ఏమి తాగనమ్మా అన్నాను. సరే నేను తలుపు వేసేసాను. ఆవిడ కూర్చుంది రూములో. మళ్ళీ వంటలు తొమ్మిదికి వెళ్ళింది. ఎవరో ఎవరినా మంచి ఎండలో వచ్చింది అనుకుంటా. ఎవరో పూజ. ఆవిడేంటి ఫోన్ మాట్లాడుతున్నారా పూజ? నా గోలెట్టలేదు నువ్వు. కర్మ, నా కర్మ అది. ఏనాడు కర్మ చేసుకుని వచ్చాడు ఇక్కడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే మంచిదట్లే ఎవరినే ఎండలో వచ్చింది పాపం. అత్తయ్య గారికి భయం కదా ఎవరికే? ఏమ్మా అమ్మా రే మీకు ఎందుకురా నేను పంపించండి చర్చిలోకి, మాట్లాడొద్దు అన్నానా? కాబగా తక్కువ అట్టుకొచ్చేసింది. ఏంటి మరి అడిగిన దాన్ని ఏం చేయాలి? తాగేరా అంటుందంట. ఏంటా ఇలా అల్లగాడు ఇలా కట్టుకొచ్చేసా, గ్లాసు కడిగేమంటే ఎవరంటే కడపలు తెస్తారంట. ఎగస్తారు కదా ఎవరికే? అప్పుడు అత్తయ్య గారండి కడిగానండి బాబు అన్నారు. ఎలా కడిగిన దాన్ని 10 సార్లు ఆడాలి. అప్పుడు అత్తయ్య గారు అలాగేనండి, ఈ రోజు నుంచి నేను ఎన్నిసార్లు సాయంత్రం అన్న పెట్టుకుంది. ఎవరో కోళ్ళ. మరి అయ్యే మరి జాగ్రత్తగా వినాలి, అద్దాలు పేలిపోతుందండి కోళ్ళ మీద పెట్టామంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్న పెట్టుకుందా నువ్వేం చేయాలి? నువ్వు అన్న పెట్టుకో వేసేంత మొత్తం మీద మొత్త ఎవరైనా అడ్డిపోతాడేమో. చాలా మంది అన్నం తింటే చూస్తూ ఉంటారు.
అది బాబు ఏంటి అది జాయిగా నవ్వలండి, కొంతమంది నవ్వరు. నవ్వలాలి, నవ్వుతే జీర్ణం అవుతుంది. ఓ మొత్తం మీద మొత్తం ఏది దట్టే నీకు ఇది ఎక్కడ ఉన్నారు రామ మగ్గినట్టు రావాల. మళ్ళీ కాగలే